రోహిణి కార్తె ఎండల దెబ్బకు రోళ్లు పగిలిపోతాయని అంటారు. కానీ అనూహ్యంగా దేశవ్యాప్తంగా వాతావరణం కూల్గా మారింది. భారత వాతావరణ శాఖ చెప్పినట్లు నైరుతి ముందే వస్తోంది. అంతేకాదు ఇప్పుడున్నది ఎండాకాలమే అయినా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాతావరణ నిపుణులు ఏమంటున్నారు? ఇప్పుడున్నది ఎండాకాలం. రోహిణి కార్తె సమయంలో ఎండలు మండిపోవాలి. టెంపరేచర్ 45 డిగ్రీలు నమోదవ్వాలి. కానీ ఈ ఏడాది వాతావరణం దానికి భిన్నంగా ఉంది. ఎండలు కాయాల్సిన సమయంలో భారీ వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేరళ నుంచి హిమాచల్ ప్రదేశ్ వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో వందలాది విమాన సర్వీసులపై ప్రభావం పడింది. పలు విమానాల్ని దారి మళ్లించి సమీపంలోని ఎయిర్పోర్ట్లలో దించారు. లాస్ట్ అప్డేట్ చూసుకుని రావాలంటూ ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు సూచించారు. ఢిల్లీ సఫ్దర్జంగ్తో పాటు పలు ప్రాంతాల్లో 81 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని కాలువల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకున్నారు. గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని वातावरण शाख हेచ్చరించింది। एनवायरनमेंट जनरेट हुआ और ये जो हमने कल इंटेंस एक्टिविटी देखी थंडरस्टॉर्म की वो कल दिल्ली एनसीआर के साथ साथ बाकी नॉर्थ वेस्ट इंडिया के पार्ट्स हैं पंजाब हरियाणा वहाँ भी देखी गई। देखिए जब थंडरस्टॉर्म एक्टिविटी हुई थी उस समय तापमान में 8 से 10 डिग्री सेंटीग्रेड गिरावट हुई थी जब एक्टिविटी चल रही थी। उसके बाद धीरे धीरे तापमान में बढ़ोतरी होती है, लेकिन जो अधिकतम तापमान है उसमें हमारा अनुमान यही है कि अगले 4 से 5 दिनों के दौरान वो नॉर्मल से कम ही रहेंगे, क्योंकि थंडरस्टॉर्म पार्टली क्लाउडी स्काई जैसी कंडीशन जो है वो अगले 5 दिनों के दौरान दिल्ली एनसीआर रीजन में चलती रहने की संभावना है। कल शाम को ऐसी बारिश आई जबरदस्त आंधी तूफान के साथ ओले के साथ, और जो है नाले से एकदम से अचानक पानी बहने लगा निकल के जबरदस्त रफ्तार में, जो है साथ में गाड़ियां भी 4-5 बहा ले गई सतलुज नदी के अंदर। हाँ, लोगों के दिल में दहशत भी फैला था, लोग कमरे से अपने बाहर निकल के चीखने चिल्लाने लगे, रोने लगे। एक सर माहौल बना ऐसा जो है। फिर उसके बाद हम अपने अपने कमरों से निकल के बाहर रोड में आ गए सर। అటు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డాయి, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి। అరడజను వాహనాలు వరదల్లో కొట్టుకుపోగా మరో 25 వెహికల్స్ దెబ్బతిన్నాయి। కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో 12 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు। 28వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది। సిమ్లా, మండి, కాంగ్రా, చంబా, కులు జిల్లాల్లోనూ హై అలర్ట్ ప్రకటించారు। హిమాచల్ పర్యటనకు వెళ్లాలనుకునే వారు 4 రోజుల పాటు వాయిదా వేసుకోవడం బెటర్। సిమ్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలుగా నమోదవుతోంది। కేరళతో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది। భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది। తమిళనాడులో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి। నీలగిరి, కోయంబత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది। దీంతో తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం అప్రమత్తమైంది। ఈ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆ 2 జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని తరలించారు। అలాగే కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కావేరీ నదికి వరద పోటెత్తింది। దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల వాసుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు చర్యలు తీసుకుంటోంది। पीडब्ल्यूडी विभाग से मेरी ये निराशा है कि आपदा आती है, हम मानते हैं, उसको नहीं रोक सकते, लेकिन पीडब्ल्यूडी विभाग की वजह से ना आपदा में ज्यादा नुकसान होता है जनता को। वो क्यों? ऐसे प्रॉपर ड्रेनेज नहीं रोडों में। और मेरे पीछे आप कलवट देख रहे हैं, ये भरा हुआ है। कल ये अगर ये कलवट खुला होता तो आम जनता को कितना नुकसान नहीं झेलना पड़ता है। जो मैं स्थायी निवासी अरसों का हूँ, मेरी यहाँ जराखाना में शॉप है। ये जो कल बादल फटा मेरी गाड़ी इस दलदल में फंस गई है। ये मेरे सामने ये सीन है, मैं गाड़ी निकालने आया। 24-25 गाड़ियों को नुकसान हुआ है और घरों में लोगों के पानी चला गया है। और अभी मैं देख रहा हूँ, जैसे अभी आप देख रहे हैं कि भाई जैसे मैं यहाँ पे पहुँचा हूँ तो अभी तक मशीन नहीं आई थी, परंतु अभी हाल ही में यहाँ पे लगभग 12-13 घंटे बाद यहाँ पे मशीन पहुँची है। और मैं यही चाहूँगा प्रशासन से, और जो सरकार का तंत्र है, पीडब्ल्यूडी महकमा है और रेवेन्यू डिपार्टमेंट है, कि लोगों का जो नुकसान हुआ उसका सही आकलन करे और तुरंत प्रभाव से यहाँ पे जो बचाव कार्य किया जाए।
కేరళలోకి 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, అల్పపీడనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి రోహిణి కార్తెకు దేశమంతా చల్లబడింది. భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎండాకాలంలోనే వర్షాలు ప్రారంభమవడంతో కొందరు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే భారీ వర్షాలు కురిస్తే తర్వాత అవసరమైన సమయంలో వానలు పడకపోతే ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ పంటల సాగుకు అవసరమైన వర్షపాతం తగ్గిపోతుందేమోనని వారు భయపడుతున్నారు. అయితే ఈ ఏడాది వర్షాలకు ఢోకా లేదంటున్నారు నిపుణులు. ఇక అటువైపు బెంగళూరులో ఇంకా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు బెంగళూరు నీట మునిగింది. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. వరదల్లో 3 చనిపోయారు. 2009 తర్వాత ఇంత తొందరగా రుతుపవనాలు రావడం ఇదే ప్రథమం.